ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధర్నా చౌక్ ఈ ప్రజా సంఘాల కార్యకర్తలు కానీ నేతలు చేరుకున్నారు. ఒకవైపు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కోదండరాం సంబంధించిన జేఏసీ మిగతా పార్టీలు ప్రజా సంఘాల కార్యకర్తలు నేతలు కూడా అక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ లో నిన్న ఉదయం ఇక్కడ ధర్నా చౌక్ ఇక్కడ నుంచి ఎత్తివేయాలని స్థానికులు వేసుకున్న టెంట్ ఇది. ఈ టెంట్లో ఉన్న 100 కుర్చీలు, దాదాపు 1000కి పైగా కుర్చీలన్నీ కూడా ధ్వంసమైపోయినాయి. లోపలికి పోలీసులు రాకుండా అడ్డుకున్నప్పటికీ కార్యకర్తలు వాళ్ళందరినీ దూసుకొని పోలీసులందరినీ అడ్డుకున్న పోలీసులను కూడా బయటికి తోసి అడ్డంగా ఉన్న బారికేడ్లను కూడా పక్కన పడేసి వచ్చి కుర్చీలన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. కుర్చీలన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోయినాయి. మొత్తం ధర్నా చౌక్ ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధర్నా చౌక్ అక్కడి నుంచి ఇందిరా పార్క్ గేట్ దగ్గర నుంచి మొదలైతే ఇక్కడ ఉన్న ఎల్ఐసి ఆఫీస్ వరకు మొత్తం ప్రజా సంఘాల కార్యకర్తలు నేతలు అందరూ వచ్చారు. ఇప్పటికీ సిపిఎం పార్టీకి సంబంధించిన తమ్మినేని వీరభద్రం కూడా ఇప్పటికే స్పాట్కు చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా ఆ ముందు ఎక్కడైతే ఇక్కడ ధర్నా చౌక్ ఉండాలి, ధర్నా చౌక్ను ఇక్కడ నుంచి తరలించాలి, ధర్నా చౌక్ ఉంటే మాకు డిస్టర్బెన్స్ అవుతుందని ఇక్కడ నిన్న వేదిక వేసినారో అదే వేదిక మీద ప్రస్తుతం ఈ ధర్నా చౌక్ ఉండాలి అని డిమాండ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. కొంతమంది ఉన్నారు. విమలక కూడా ప్రస్తుతం ఇక్కడికి చేరుకున్నారు. తర్వాత వామపక్షాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ ధర్నా చౌక్ ఇక్కడ నుంచి ఎత్తివేయాలనేది ప్రధానమైన డిమాండ్. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు, కోర్టు ఇచ్చిన తీర్పు అని చెప్తున్నారు. ఇక్కడ స్థానికులు కూడా మాకు డిస్టర్బెన్స్ అవుతుంది, ఇక్కడ నుంచి ఈ ధర్నా చౌక్ని ఇక్కడ నుంచి తరలించి వేరే దగ్గర పెట్టుకోవాలని చెప్తున్నారు. మీరు ఎందుకు ధర్నా చౌక్ ఇక్కడ ఉండాలని పట్టుబడుతున్నారు? అంటే అసెంబ్లీకి సెక్రటేరియట్కి ఎందుకంటే వినతి పత్రాలు ఇచ్చుకోవడానికి అవకాశంగా ఉండే విధంగా ఎప్పుడైనా ధర్నాలు ఇదే కాదు, ఇంతకుముందు జలదృశ్య ప్లేస్లో ఉండేది, అక్కడి నుంచి మార్చి ఇక్కడ పెట్టిండ్రు. ఇది కొంచెం దూరం. ఇంతకు మించి ఊరవతల పెట్టుకుంటే కూడా లాభం లేదు. పోనీ సిటీ వాళ్ళకంటే ఈ ఊరిది ఇక్కడ హైదరాబాద్ తెలిసే అవకాశం ఉంటుంది, కానీ ఊర్లలో నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఏ విషయం కూడా తెలిసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇదే సరైనటువంటి ప్లేస్. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఈ ధర్నా చౌక్ ఉపయోగపడింది, ఇప్పుడెందుకు ఉపయోగపడతలేదు? మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల బస్తీల వాళ్లకు డిస్టర్బెన్స్ కాంది, ఇవాళ కొత్తగా డిస్టర్బెన్స్ ఎందుకు అయింది? అదేవిధంగా ఇదే ఎన్టీఆర్ స్టేడియం, ఇది ఎన్టీఆర్ స్టేడియంలో నెలల తరబడి భక్తికి సంబంధించినటువంటివి పొద్దుందాకా తెల్లందాకా ఎవరికి నిద్ర రాకుండా మొత్తం లొల్లు చేస్తూ ఉంటారు. అప్పుడు డిస్టర్బెన్స్ కాదు. ప్రజల సమస్యలకి పరిష్కారం కోసం ఒక వేదికగా ఉపయోగించుకోవడానికి ధర్నా చౌక్ను వాడుకుంటామంటే మాత్రం ఇది ఇవాళ డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పేసి ఇదంతా శుద్ధ అబద్ధం, ఇదంతా హంబక్. ఇదంతా కూడా ప్రభుత్వము చేస్తున్నటువంటి కుట్ర, ప్రభుత్వము పోలీసులు కలిసి చేస్తున్నటువంటి కుట్రలో ఇవాళ మొత్తంగా మిగతా సంబంధించినటువంటి వాళ్ళని కొంతమందిని గ్రిప్లో పెట్టుకొని రాత్రికి రాత్రి లక్షలు పంచిపెట్టి ఇక్కడ సివిల్లో ఉన్నటువంటి పోలీసులను ధర్నాలో కూర్చోబెట్టి ధర్నా చౌక్ వద్దు ఇందిరా పార్క్ ముద్దు అంటున్నారు. ఇందిరా పార్క్ ఎవరు కావాలన్నాడండి? అక్కడ కూడా బుర్ర పని చేయలేదు వీళ్ళకి, పోలీసులకి. ధర్నా చౌక్ను కావాలన్నా కానీ ఇందిరా పార్క్ కావాలని మేము అనలే. ఇందిరా పార్క్లో వాకస్ కందకు సంబంధించినటువంటిది అవకాశం ఉంది, వాకస్ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. ఇక్కడ ఇవాళ కొత్తగా ఎందుకు ఇవాళ సృష్టిస్తున్నారు? ఇదంతా కూడా ప్రజలకు మధ్యన తాకులాటలు పెడుతున్నటువంటి సమస్యలుగా ఉన్నది. అందుకని ఇదంతా ప్రభుత్వం ఆడిస్తున్నటువంటి నాటకం. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలు కారు. ఇంకా 2 ఏళ్ల తర్వాత వీళ్ళు ఉంటారో ఇంకోరు వస్తారో కూడా తెలియదు. అలాంటప్పుడు ఎవరికెవరు మీరు కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారు? పోలీసులుగానే ఉండాలి, ప్రజల పక్షాన నిలబడాలి. ఏదైనా చరిత్రలో పోరాడినటువంటి ప్రజలదే అంతిమ విజయం. అదేవిధంగా ధర్నా చౌక్ చేరుకున్నారు. ఇవాళ సివిల్లో ఉన్నటువంటి మగ పోలీసుల చేత మహిళల పైన కొట్టించింది. బిందాక కొట్టిస్తే వాళ్ళంతా కూడా మీరు చాలా ఏళ్ళకెళ్ళి ప్రజా ఉద్యమాలు ఉన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ప్రభుత్వం మీద ధర్నాలు ఉద్యమాలు చేస్తూ ఉంటారు. అయితే ఎక్కడెక్కడో ఉద్యమాలు చేసినా కూడా మీకు మీ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి పోయినాయి. అట్లాంటప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ కూడా అదే చెప్తుంది, ధర్నా చౌకులు ఎందుకు ధర్నాలు చేయాలి, ఎక్కడైనా ధర్నాలు చేయొచ్చు కదా, ఎక్కడో వేరే దగ్గర ప్లేస్ చేస్తాం అక్కడ ధర్నాలు చేయొచ్చు కదా ప్రభుత్వం చెప్తుంది. ఎందుకు మీరు ఆ ధర్నా చౌకులను ఆహ్వానిస్తలేరు? పోనీ ఎక్కడ చేయమంటారు? క్యాంప్ ఆఫీసులు చేయమంటారా, సెక్రటేరియట్లు చేయమంటారా, ప్రగతి భవన్లో చేయమంటారా? చెప్పండి. మరి ఇది సరైనది కాదు. ఇక్కడ అక్కడ అనేది కాదు. ధర్నా చౌక్ అనేటువంటి